ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చి 16 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను. వ్యాఖ్యాన అంశం: ఆయన న్యాయపీఠము 4వ భాగం. వ్యాఖ్యానాంశం: ఆయన న్యాయపీఠము 4వ భాగం. వ్యాఖ్యానం: ఆ దినమున ఆయన సంఘమునకు చెందిన మనమందరం ప్రభుతో కూడా ఉండటానికి పైకి పరమునకు కొనిపోబడదాం. అప్పుడు మనం విమోచింపబడిన దేహములు గలవారమై ఆయన న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షమవుదాం. మనము చేసిన పనులు బంగారము, వెండి, వెలగల రాళ్లకును, కర్ర, గడ్డి, కొయ్యకాలుకును పోల్చబడును. మనము ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముకొని క్రైస్తవులమైనప్పటి నుండి చేసిన క్రియలు న్యాయ తీర్పులో, అగ్ని పరీక్షలో పరీక్షింపబడతాయి. అప్పుడు అవన్నీ స్పష్టంగా కనబడతాయి. మన పనులు మొదటి 3 వంటివైతే, అనగా బంగారము, వెండి, వెలగల రాళ్ల వంటివైతే అగ్ని వాటిని నాశనము చేయజాలదు, కానీ వాటిని శుద్ధీకరిస్తుంది. వాటిని అంటుకున్న కాని దానిని, మురికిని పూర్తిగా తీసివేస్తుంది. అవి బాగా శుద్ధీకరింపబడినందున అవి అగ్నిలోకి పోకముందు కంటే బహుమేలైన నిజ స్థితిలో బాగా కనబడతాయి. అట్టి పనులకు మనం ప్రతిఫలం పొందుతాం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచి ఉన్న ఎడల వాడు జీతము పుచ్చుకొనును అని 1 కొరింథీ పత్రిక 3:14 చూస్తున్నాం. అయితే కర్ర, గడ్డి, కొయ్యకాలు వంటి పనులు ఉంటాయి. అవి అగ్ని పరీక్షలో ప్రవేశించినప్పుడు కాలిపోతాయి, కనబడకుండా శూన్యమైపోతాయి. అట్టి క్రియలు చేసిన వానికి జీతం ఉండదు, వానికి నష్టం కలుగుతుంది. అయితే అతడు తన మట్టుకు రక్షింపబడతాడు గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడతాడు. మీరు ఈ దృశ్యాన్ని చక్కగా చిత్రించగలరా? సరి అయినదిగా సంపూర్ణంగా చిత్రించలేం, సాధ్యం కాదు. ఎందుకంటే మనం ఇప్పుడు అద్దంలో చూచినట్టుగా సూచనగా చూస్తున్నాం. 1 కొరింథీ 13:12. దేవుని బిడ్డ ప్రభువు ఎదుట నిలవబడను, అతని పని బయటికి తేబడను, పరీక్షలో అది కాల్చబడను. మరొక సంగతి ఏంటంటే, కొందరు ఈ లోకంలోనే తమ సేవకు ప్రతిఫలం పొందగోరుతారు. వారు పొందే ఉన్నారు. వారు చేసిన పని ప్రభువు కొరకైనది కాదు, కానీ అట్టి పని స్వార్థం కొరకైన పనే గాని దేవుని కొరకైన పని కాదని హృదయాలను ఎరిగిన ప్రభువు ఎరుగును. ఆయనకు అన్నీ తేటగా తెలుస్తుంది. అతని పని కాల్చివేయబడినది కనుక అది కర్ర, గడ్డి, కొయ్యకాలు వంటిది. అగ్నికి కాలగా కనబడకుండా పోవును. అయినను ఆ పని చేసిన వాడు దేవుని బిడ్డ గనుక అతనికి శిక్ష విధింపబడదు గాని అతడు బహుమానము పొందజాలడు. భళ నమ్మకమైన మంచిదాసుడా అను ప్రభువు మాటలు అతనికి చెందవు, కానీ అతడు తన మట్టుకు అగ్నిలో నుండి తప్పించుకున్నట్టుగా రక్షింపబడతాడు. సహోదరుడు ఎం. డేవిడ్సన్. శుభములతో వందనాలు.